బిహేవ్ చేస్తున్నాడు. అట్లా కాదన్నా, నేనేమంటున్నానంటే వారు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉన్నారు, వారికి చాలా కోరికలు ఉన్నాయి. అది కాదు కాంటెస్ట్ ఏంటంటే అక్కడ నిన్న నిన్న మాట్లాడిన సందర్భం లోపల మేము 2047 సంవత్సరాల వరకు వికసిత భారత్ ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మాది కూడా కాంట్రిబ్యూషన్ 10% కాంట్రిబ్యూషన్ జీడిపిలో అని చెప్పి చెప్తూ మేము కలిసి వస్తాము, మాకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ కాంటెస్ట్ లో వారు ఏమన్నారంటే మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండే సందర్భం లోపల గుజరాత్ కి ఏవైతే ఏ రకంగా నిధులు వచ్చినాయో అదే రకంగా నాకు కూడా పెద్ద మనసు చేసుకుని నాకు నిధులు ఇవ్వండి, నేను ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వారు రాజకీయం మాట్లాడను, నేను ఇవి మనం ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది అభివృద్ధి ఉత్సవము, అందుకని నేను ఆ రకంగా మాట్లాడుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మోడీ గారు స్పందిస్తూ నేను కూడా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, అప్పుడు ఇచ్చిన సందర్భంలో అంటే అప్పుడు ఆ ప్రపోర్షనేట్ లో అప్పుడు ఇచ్చినది కూడా అసంతృప్తే. మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారు హృదయం పెద్దది చేసుకుని ఎక్కువ నిధులు ఏమి ఇవ్వలేదు, చాలా తక్కువ నిధులే ఇచ్చారు. ఆ రకంగా ఆ ప్రపోర్షనేట్ ప్రకారం ఇవ్వాలనుకుంటే మేము ఇప్పుడు ఇస్తున్న నిధులలో సగం నిధులే ఇవ్వాల్సి వస్తుంది, అందుకని అది కాదు, మీరు మాతో కలిసి పనిచేయండి, మేము ఫెడరల్ సిస్టమ్ లో ఎక్కువగా నిధులు ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైల్వే బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు ఉండే, మేము ఇప్పుడు ఓన్లీ తెలంగాణకే 5000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాము, కనుక ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరగాలనుకుంటే కలిసి పనిచేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఏమీ రాజకీయాలు లేవు. రేవంత్ రెడ్డి గారిని పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకు అనంటే సమర్థవంతమైన నాయకత్వం ఉంది భారతీయ జనతా పార్టీలో, లేకపోతే తయారు చేసుకునే సత్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను తీసుకుని వచ్చి మేము రేవంత్ రెడ్డి గారి ద్వారా రాజకీయం చేయాలనే ఆలోచన అస్సలకే లేదు. ఎందుకంటే వారి మీదనే మా పోరాటమే వారి మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద. ఇంకా మళ్ళీ ఆయనను తీసుకొని వచ్చి అందులో పెట్టుకొని మేము చేసేదే ఉంటుంది, దానివల్ల ఏం అవకాశం. ఇప్పుడు మునిగిపోయే పడవలన్నా ఈ రెండు పార్టీలు మునిగిపోయే పడవలు, ఒకటి మునిగిపోయింది ఆల్రెడీ అంతర్ధానం అయిపోయింది, ఇంకో పడవ మునిగిపోయే సందర్భంలో ఉంది. ఆ పడవ రంధ్రాలు పడ్డ పడవను మేమెందుకు ఎక్కుతాము ఆ పడవల? కనుక అవసరమే లేదు, అవకాశం కూడా లేదు. మాకు స్పష్టమైన ఎజెండా, రూట్ మ్యాప్ ఉంది, ఆ రూట్ మ్యాప్ ద్వారానే మేము పోతున్నాము. భారతదేశంలో ఈ రోజు తెలంగాణకి కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, డెవల్యూషన్ ఫండ్స్ కానీ లేకుంటే ఇంకో రకమైన ఫండ్స్ కానీ విపరీతమైన నిధులు కేటాయిస్తున్నాము. 100% తెలంగాణ నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పిండు. నిన్న ఏం చెప్పిండనంటే ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం ఒక్కటే అభివృద్ధి చెందలేదు, రాష్ట్రాలను భాగస్వాములను చేస్తేనే అభివృద్ధిలో మా దేశం అభివృద్ధి చెందుతుంది. 2047కు మేము ఏదైతే అనుకున్నామో, వికసిత భారత్ ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ కాగలుగుతామో అని చెప్పి చెప్పకనే చెప్పిండు. రెండో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏం తీసుకుని వచ్చింది అని, అరే నిన్న తీసుకొని వచ్చిందే దాదాపు 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు దేశానికి, జాతికి అంకితం చేయడం కోసం వస్తే ఏం తీసుకొని వచ్చిర్రు? నరేంద్ర మోడీ గారు ఏం తీసుకొని వచ్చిరంటే ఏం జేబులలో పెట్టుకొని, సంకలాల్లో పెట్టుకొని సూట్ కేసులు ఇస్తారా? మీరు కమిషన్లు వంచుకొని తినండి అని చెప్పి ఎట్లా ఇస్తారు? మీరు బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడింది ఏమన్నా మాట్లాడండి, కానీ అట్లా ఇవ్వరు. సిస్టమ్ అది కాదు. మీకు ఇంకా అహంకారం తగ్గలేదు, అధికారం పోయినా. కేసీఆర్ గారు ఆ విధమైన అహంకారంతో ఉండే ఇవాళ పరిమితమైండు. ఎక్కడికి పరిమితమైండు? ఎక్కడ దేవులాడుతా ఉన్నారు తెలంగాణ సమాజము, ఎక్కడున్నాడు నాయకుడు, ఎక్కడున్నాడు అని చెప్పి కనిపిస్తలేడు. వారి గురించి మాట్లాడి ఏం చేస్తాం చెప్పండి? ఎన్ని తెచ్చిండు, ఎట్లా తెచ్చిండు, ఏమి ఇచ్చిండు అని అంటే తెచ్చినవి మీకు కనబడతలేదు. ఈ 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు నిధులు తెచ్చినామని చెప్పి మేము మొత్తం బ్లూ ప్రింట్, మొత్తం డేటా ముందర పెట్టినాము, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే స్థానిక సంస్థల్లో పనులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా పడకేసిన పనులు ఎన్ని ఉన్నాయనంటే రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకనే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇంకా వెనక్కి పోతున్నాయి, కొన్ని రావడంలో ఆలస్యం అవుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం ద్వారా 9,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు ఇవ్వడం జరిగింది. కనుక ఇవాళ ఏ కార్యక్రమం జరిగినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కాంట్రిబ్యూషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దానికి వేరే రంగేసుకొని మేము అది ఇది అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళు అని కడతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా లేదా? 1,50,000 రూపాయల నిధులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు ఇచ్చే 5 లక్షలల్లా. అవి చెప్పారు. వీళ్ళు ఇచ్చే బియ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. దాంట్లో 80% వాటా కేంద్ర ప్రభుత్వము, 20% వాటా రాష్ట్ర ప్రభుత్వము. అవి చెప్పారు. కనుక ఏమి ఇచ్చిండ్రు, ఏం తెచ్చిండ్రు అని అంటే తెచ్చినవి కనబడతలేదు, ఇచ్చినవి చూస్తలేరు. మీరు ఏమి మీకు సూట్ కేసులలో తెచ్చిస్తేనే కనబడతాయి, మీకు ప్రాజెక్టులు కనపడవు. మీరు ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టు కావాలి, ఈ ప్రాజెక్టు కావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా పెద్దగా ఆలోచన చేసి మేము 2047లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే
డెడ్ లైన్ పెట్టుకున్నదో మేము దాంట్లో భాగస్వాములం అవుతామని చెప్పి చెప్పిండు. వారు చెప్పిన దానికి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా స్పందించారు. ఓకే, మేము కూడా ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము, అన్ని నెరవేరుస్తాము, మీరు కూడా ఒక రకంగా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిండు కదా స్పష్టంగా. ఈ విధానాన్ని, ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఉండే ఇచ్చిపుచ్చుకునే ధోరణిని మీరు అర్థం చేసుకోకుండా మాతో కలవండి, మీతో మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే అట్లా అట్లా ఉండదు రాజకీయం అనేది. ఒక రాష్ట్ర నాయకుడు, ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాతో కలవండి అంటే కలిసి పనిచేద్దామని చెప్పి దాంట్లో తప్పేముంది? రెండో ఆలోచన లేనే లేదు. మాకు స్పష్టమైన విధానం ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకనంటే అసమర్థ పాలన కాంగ్రెస్ పార్టీది, లేదనుకుంటే దుష్పరిపాలన బీఆర్ఎస్ పార్టీది. అందుకనే ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎందుకు అసమర్థ పాలన అంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని అంటే, ఒకటే నిమిషం నేను ముగిస్తానండి. ఎందుకు అసమర్థ పాలన అంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని అంటే, ఒక్కటంటే ఒక విధానం సక్రమంగా లేదు. మీరు చెప్పిన విషయం ఏది కూడా తూచా తప్పకుండా పాటిస్తలేరు. ప్రజలకు అందుబాటులో లేని ఏ కార్యక్రమం కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఒక సపోజ్ మీరు అంటున్న ఈ రోజు వడ్ల కొనుగోలు ఉన్నది, బోనస్ ఇచ్చిరా అంటే పోయినసారి యాసంగి బోనస్ ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు వడ్ల కళ్ళాలలో వడ్లు మరుగుతా ఉన్నాయి, మొక్కజొన్నలు కొనరు, హమాలీలు ఉండరు, ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు.